హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? రోజుకో బాయిల్ ఎగ్ తింటే చక్కగా బలంగా, పుష్టిగా ఐరన్ మ్యాన్‌లా ఉంటార్రా తినండ్రా బాబు అంటే, వాళ్ళు మాకొద్దు మమ్మీ అని ఘాటుగా సమాధానం చెప్పి నీట్‌గా పక్క నుంచి తప్పించేసుకుంటున్నారు. ఆళ్ళు తిన్నంటే మాత్రం మనం వదిలేస్తామా? అలా వదిలేస్తే అసలు మన ఇండియన్ మమ్మీస్ ఎలా అవుతాం చెప్పండి? అందుకనే శుభ్రంగా ఒక్కొక్క రోజు ఇలా మసాలా ఆమ్లెట్ కింద, ఒకరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇంకో రోజు ఎగ్ మ్యాగీ అలాగా వీక్లీ 3, 4 టైమ్స్ వాళ్ళకి ఏదో ఒక రకంగా ఒక గుడ్డునైతే వాళ్ళ బొజ్జలో పడేస్తున్నానండి. నేనే కాదు మీరు కూడా పిల్లలు ఏ రకంగా అయితే తింటున్నారో ఆ రకంగా రోజుకి కాపోయినా కనీసం 2 రోజులకి ఒకసారైనా ఒక గుడ్డయితే పెట్టండి. 3 సంవత్సరాలు దాటిన తర్వాత పెట్టండి. అంతకు మించి అయితే అరిగించుకోలేరాళ్ళు. సర్లే అని చెప్పి మీతో మాట్లాడుతూ ఇలా ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఆమ్లెట్ అయితే ఏసాను గానీ తిరిగేసేటప్పుడు అది ముక్కల కింద అయిపోయిందండి. ఎనీవే ఏం పర్వాలేదు. ముక్కలైతే మాత్రం మనం ఆమ్లెట్ పలంగా నోట్లోకి పంపించలేం కదా! దాన్ని ఎలాగో ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి నోట్లో. ఇలా అని నా మైండ్‌కి చెప్పుకొని కాంప్రమైజ్ అయిపోయాను. కానీ ఒక విషయం ఏంటంటే ఆమ్లెట్ ఏసిన ప్రతిసారి నా మైండ్‌లోకి ఒక క్వెషన్ పడుతుందండి. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచిందంటారు కదా! అసలు ఎందుకు ఎక్కిరిచింది? కామెంట్ రాసేయండి.